సో మనం కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటి, మస్కులర్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటి, ఒకవేళ వాటి లెవెల్స్ మనలో లోగా ఉంటే మనం వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పుకుందాం. మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి మస్కులర్ స్ట్రెంగ్త్. సో మస్కులర్ స్ట్రెంగ్త్ అంటే ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యూ కెన్ ప్రొడ్యూస్ ఇన్ సింగిల్ ఎఫర్ట్. అంటే నువ్వు ఒక సింగిల్ అటెంప్ట్ లో ఎంత ఫోర్స్ ని ప్రొడ్యూస్ చేయగలవు అనేది మస్కులర్ స్ట్రెంగ్త్ అనమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పవర్ లిఫ్టర్స్. ఇప్పుడు మీరు పవర్ లిఫ్టర్స్ చూసుకుంటే వాళ్ళు స్క్వాట్స్ అవనివ్వండి, డెడ్ లిఫ్ట్ అవనివ్వండి, లేదా బెంచ్ ప్రెస్ అవనివ్వండి, హెవీ వెయిట్స్ వేసుకుని ఒక సింగిల్ కాంట్రాక్షన్ చేస్తారు వాళ్ళ మ్యాక్స్ ఎఫర్ట్స్ ని యూజ్ చేసి. సో అలాగే మీరు కూడా ఒక మ్యాక్స్ ఎఫర్ట్ లో ఎంత వెయిట్ ని మీరు పుష్ చేయగలరు అనేది మస్కులర్ స్ట్రెంగ్త్ అనమాట. సో ఈ మస్కులర్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళు డైలీ వాళ్ళు ఉంటున్న వాళ్ళ లైఫ్ బట్టి డిపెండ్ అయి ఉంటది అనమాట. దీనికి పర్టికులర్ గా అంటే మనకంటూ ఒక ఎంత మస్కులర్ స్ట్రెంగ్త్ ఉండాలి అని ఉండదు. అదేంటంటే మీ లైఫ్ స్టైల్ బట్టి, మీరు డైలీ చేసే యాక్టివిటీస్ బట్టి డిపెండ్ అయి ఉంటది. సో మీరు దీన్ని తెలుసుకోవడానికి చాలా అంటే చాలా వేస్ ఉన్నాయి. సో సింపుల్ గా తెలుసుకోవాలి అనుకుంటే, మీరు ఒకవేళ ఒక జిమ్ కి వెళ్తూ యాక్టివ్ గా ఉంటున్నారు, డైలీ ఏదో ఒక వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నారు, వర్కౌట్స్ చేస్తారు అనుకుంటే 1 rep మ్యాక్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అయితే స్క్వాట్స్ కానీ, డెడ్ లిఫ్ట్ కానీ, బెంచ్ ప్రెస్ కానీ ఒక స్పాటర్ ని పెట్టుకుని, అంటే ఒక సపోర్ట్ కోసం ఒక పర్సన్ బ్యాక్ సైడ్ పెట్టుకుని సేఫ్టీ కోసం హెవీ వెయిట్ వేసుకుని మ్యాక్స్ మీ బాడీలో ఉన్న పవర్ అంతా యూస్ చేసి ఒక రెప్ అనమాట, ఒక సింగిల్ రెప్ 1 rep ఎంత పవర్ యూస్ చేసి ఎంత హెవీ వెయిట్ ని ఒక సింగిల్ అటెంప్ట్ లో చేయగలరు అనేది చేసుకోవడం మీరు తెలుసుకోవచ్చు. సో లేదు నేను ఇప్పటి వరకు ఎప్పుడు జిమ్ కి వెళ్ళలేదు, నాకు వెయిట్ ట్రైనింగ్ అలవాటు లేదు, మరి నా మస్కులర్ స్ట్రెంగ్త్ తెలుసుకోవడం ఎలా అంటే మీరు కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే డైలీ మీ యాక్టివిటీస్ లో ద్వారా అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీకు గ్రాసరీస్ అవి తెచ్చుకుంటారు, అవి తెచ్చుకుని మీరు దాన్ని మోసుకుంటే, ఇప్పుడు మీది ఒక ఫస్ట్ ఫ్లోర్ లోనో సెకండ్ ఫ్లోర్ లోనో మీ హౌస్ ఉంది అనుకున్నాం, మీరు అలసిపోకుండా బాగానే తీసుకెళ్ళగలుగుతున్నారు. అంటే ఒక 3-4 స్టెప్స్ ఎక్కగానే చేతులు తిమ్మిరెక్కిపోయి దాని కింద పెట్టకుండా ఆ వెయిట్ ని మీరు మోస్తూ ఈజీగా పైకి వెళ్ళగలుగుతున్నారు. లేదా మీ డైలీ యాక్టివిటీస్ లో ఏవైనా బరువైన వస్తువులు మీరు బాగానే మోయగలుగుతున్నారు, ఎక్కువ అలసిపోకుండా స్ట్రెయిన్ అవ్వకుండా అనుకుంటే మీ మస్కులర్ స్ట్రెంగ్త్ అనేది బాగానే ఉన్నట్టు. అంటే మీకు ఒక నార్మల్ పర్సన్ చూసుకోవాలి అనుకుంటే తన లైఫ్ స్టైల్ ప్రకారం తన మస్కులర్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే డైలీ యాక్టివిటీస్ ని తను అలసిపోకుండా కొంచెం తను చేయగలుగుతున్నాడు అంటే తన మస్కులర్ స్ట్రెంగ్త్ అనేది బాగున్నట్టే. లేదు ఇంకా ఏదైనా వేరియస్ గా డిఫరెంట్ వేస్ లో తెలుసుకోవాలి అనుకుంటే నిన్న మస్కులర్ ఎండ్యూరెన్స్ చెప్పినట్టు బాడీ వెయిట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే ఒక 1 minute లో మీరు మ్యాక్స్ ఎన్ని పుష్అప్స్ చేయగలరు, పుల్అప్స్ చేయగలరు, స్క్వాట్స్ చేయగలరు, అలసిపోకుండా, ఇది కూడా ఒక ప్రాపర్ ఫామ్ తో అలసిపోకుండా మీరు ఎంతసేపు చేయగలరు, కంటిన్యూస్ గా ఎన్ని మ్యాక్స్ తీయగలరు అనేసి మీరు చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు అవైలబిలిటీ ఉన్న టెస్ట్స్ మీరు చేసుకున్నా కూడా మీ మస్కులర్ స్ట్రెంగ్త్ అనేది బాగాలేదు, అంటే మ్యాక్స్ నేను చేయలేకపోతున్నాను, నేను ఈజీగా అలసిపోతున్నాను, నాకు స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా లేదు, సో నేను పెంచుకోవడం ఎలా అనుకుంటే మాత్రం మీరు దీనికి బెస్ట్ వే ఏదైనా ఉంది అంటే ఇంటెన్స్ వెయిట్ ట్రైనింగ్ అనమాట. ఇంటెన్స్ వెయిట్ ట్రైనింగ్ విత్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ద్వారా మీరు ఈజీగా మీ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. లేదు ఇంకేదన్నా వే అనుకుంటే మాత్రం మీ బాడీ వెయిట్స్ ద్వారానే మీ బాడీ వెయిట్ ట్రైనింగ్, అంటే పుష్అప్స్, పుల్అప్స్, స్క్వాట్స్ ఇలాంటి వాటి ద్వారానే మీరు మీ మస్కులర్ స్ట్రెంగ్త్ అనేది ఇంట్లో ఉండి డెవలప్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. సో మనం మన నెక్స్ట్ కాంపోనెంట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.